అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి నేను ఒక బిల్ల ఒరిజిన్ వేసుకున్నా, కానీ మంచిగా పంట వచ్చింది ఇది. ఇప్పుడు దీన్ని కట్ చేయాలా. ఇప్పుడు పక్కన కూడా మా వాళ్ళు ఇంకో 2 బిల్లలు ఉన్నాయన్నమాట. ఇవి మనం కట్ చేసుకుంటూ కళ్ళం పెట్టుకుంటూ కూర్చున్నాం అనుకో, ఇది చాలా టైం పడుతుంది. మిషన్ అయితే మనకు హాఫ్ అన్ అవర్, గంట సేపట్లో అయిపోతుంది. మీరు చూసుకోండి, ఇది ఒకటే బిల్ అన్నమాట. దీంట్లో మీకు ఎవరైనా మన అన్నలు ఉంటే ఎంతవరకు దీంట్లో మనము ఒక పళ్ళన 2 పళ్ళాల 5 సంచుల 10 సంచుల ఎంతవరకు వస్తుందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. చూసుకోండి ఈ బిల్లు ఎంత ఉందంటే కొంచెమే ఉంది. అంటే ఒక గుంట కూడా ఉంటుందో ఉండదో నాకు తెలిసిన కాడికి ఇదే. కానీ ఇందులో మనకు వచ్చేసి తెల్లగా అది దొమ్మ గడిచి చూసినావా, దొమ్మ గడిచినది దాంట్లోనే. ఒడిపిల్లి అయితే మాత్రం ఒక్కటి కూడా లేదు నాకు తెలిసిన కాడికి. ఇది సోనా మసూర్ సన్న బియ్యం అనమాట. ఇది మనం తిండికి వేసుకున్నాం, అమ్మనికి కాదు, తిండికి మాత్రమే వేసుకున్నాం. మీరు చూడండి ఒకసారి. పొద్దుగా వచ్చి ఇప్పుడు టైం 8 o'clock అవుతుంది. పక్కన పిట్టెల సౌండ్లు, ఆ సౌండ్లు, ఈ సౌండ్లు చాలా బాగా అనిపిస్తున్నాయి నాకైతే. ఎందుకంటే మనము హైదరాబాద్లో ఉంటాం కదా, ఎప్పుడు గజ్జిబిజి ట్రాఫిక్, ఇబ్బంది ఇబ్బంది వాడి ఈడని మన స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఎప్పుడన్నా మీకు పొలాలు ఉంటే 1 గంట 2 గంటలు వచ్చి ఆ పొలంలో మీకు దొరికింది సర్ది కట్టుకొని వచ్చి తిని 1 గంట సేపు మీరు అనుకో, ప్రశాంతమైన వాతావరణం, మంచి పొల్యూషన్ లేని గాలి దొరుకుతుంది. మంచి బోర్ వాటర్ తాగండి. ఫిల్టర్ వాటర్ అయితే తాగండి, బోర్ వాటర్ తాగండి. ఎందుకంటే బోర్ వాటర్ తాగితే మంచినీళ్ళు మనకు ఆరోగ్యానికి కూడా మంచిది అన్నమాట. అందులో అన్నీ ఉంటాయి కదా, అంతే, అది ఫిల్టర్ చేసింది కాదు, న్యాచురల్, చాలా బాగుంటుంది. ఒకసారి చూసుకోండి. నేనైతే చెట్టు కాడికి వచ్చిన. ఇక ఈ చెట్టు పండు అయితే మొన్న కొట్టినప్పుడు ఎండాకాలం మొత్తం ఎండిపోయి అట్లా కట్టెలే ఉండే. కానీ ఇప్పుడు వచ్చేసి మనకు మంచిగా గ్రీన్గా చూడండి, లేత లేత కొమ్మలు. ఇదేమో వచ్చేసి పాలకోసే చెట్టు అంటారు దీన్ని. ఇది మనకు దానికైతే వాడుకోవచ్చు, పొయ్యిలకు వాడుకోవచ్చు, దానికి వాడుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ ఇల్లు కడుకునే అవకాశం లేదు, ఎందుకంటే అందరు కూడా చెట్లు వేసుకుంటారు కదా, స్లాబ్ వేసుకుంటారు, చేస్తుర్రు. చూసుకోండి, అదంతా అడవి అన్నమాట. ఫస్ట్ ఏం లేకుండే, మొత్తం ఎండిపోయిండే. ఇప్పుడు చూడండి, ఇది షేన్. ఇప్పుడు వచ్చేసి మనం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ అంటే మామూలుగా నాకు తెలిసిన కాడికి ఏంటంటే పల్లెటూరు వాతావరణంలో ఇక మనకైతే సౌండ్స్ ఉండవు. మనమే చిన్నకాడ ఉంటాం కాబట్టి సౌండ్స్ ఉండవు, ఏముండవు. ప్రశాంతంగా 1 గంట సేపు పండుకోవచ్చు. అంత అయితే మనకు ఉంటుంది. ఇంట్లో ఏది ఉన్నా సరే, ఇంట్లో మనకు ఏ వండుకున్న కర్రీ అయినా సరే, ఏదైనా సరే మనకు అంత పోనవసరం లేదు. ఉన్నది తిని ఇంత మిరపకారం వేసుకొని తిని అనుకున్నా కూడా చెట్టు కింద చాలా సంతోషంగా నిద్రపడుతుంది. ఏ టెన్షన్ లేకుండా మంచిగా రండి, వచ్చి మీరు కూడా ఒకసారి మీ చేనుకాడికి వెళ్ళి, అంటే చేనుకా ఉన్న వాళ్ళు కాదు, సిటీలో ఉండే వాళ్ళకు పల్లెటూరుకి వచ్చి కనీసం ఒక 2 రోజులు 3 రోజులు పే చేసుకో, మీ మైండ్ మస్తు రిలీఫ్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే మార్నింగ్ వచ్చిన, చూడండి ఎంత ఉంది ఇదంతా అన్నమాట. ఈ మాది మా చేను. ఇది కూడా పక్కన వాళ్ళకు అమ్మేసినాం మేము. ఇక నీళ్ళు వాడుతున్నాయి, సౌండ్ వస్తుందా మీకు? వాటర్ ఇక ఇది కూడా అయింది. చేను చూడండి ఒకసారి ఎట్లా అయింది దంటు. ఇక నీళ్ళు అయితే వాడుతున్నాయి ఇక్కడి నుంచి. కింద నీళ్ళు చూడండి, కింద అయితే నీళ్ళు పారిపోతున్నాయి. ఇక మీకు చూసుకున్నట్లయితే ఈ చుట్టుపక్కల ఎవరి పొలాలు కూడా లేవు, మనది మాత్రమే ఉన్నది. ఎందుకంటే మన దగ్గర కూడా బోర్ లేదు. వాళ్ళకి అడిగి ఒక వేసుకుంటాం అంటే వాళ్ళు సరే అని చెప్పేసి వేసుకొని ఇచ్చారు, మనకు వేసుకున్నాము. చూడండి, ముందుకు వెళ్దాం మనము. ఇక ఇప్పుడు నీళ్ళు వాడుతున్నాయి కదా, ఇక ఇక్కడ నుంచి నీళ్ళు వాడుతున్నాయి. నీళ్ళు కూడా చాలా ఈ మా బోర్ నీళ్ళు అయితే చాలా మంచిగా, చాలా చల్లగా ఉన్నాయి, తడ్డ కూడా ఉన్నాయి. నిజంగా పల్లెటూరు వాతావరణం, పల్లెటూరే ఫ్రెండ్స్. మీరు ఏమని అనుకోండి, ఇంత సర్ది ఉప్పు కారం వేసుకొని, ఇంత మంచిగా గరం గరం అన్నం వేసుకొని, ఇక నెయ్యి చుక్క వేసుకొని, కారం పొడి వేసుకొని, ఇంట్లో అల్లం వెల్లిగడ్డ కలిపి ముద్దలు పెట్టుకొని తింటుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇక టేక్ చెట్టు, ఇది టేక్ చెట్టు. ఇది వచ్చేసి ఏమో ఇప్ప చెట్టు. చూడండి, మావాడు వెనకలు వస్తున్నాడు. ఇక ఈ చెట్టు టేక్ చెట్టు. ఇది చాలా మందికి పనికొస్తుంది, ఇప్పుడు కూడా పనికొస్తుంది. దీన్ని మొత్తం ఇక్కడ నుంచి బట్టి ఇదంతా చెదలు పట్టింది, కానీ చెట్టుకు అస్సలు మాత్రం ఏం కాదు. ఇది కనీసం లేదన్నా కూడా ఇప్పుడు 5-6 వేలు ఖచ్చితంగా ఇచ్చి కొనుక్కుంటారన్నమాట. ఇదే టేక్ చెట్టు. ఇది ఎందుకు దీనికి ఇంత రేట్ అంటే, ఇది డోర్స్కు ఎంత రబ్ చేస్తే అంత
క్లీన్ అయ్యి స్మూత్ అవుతుంది, చూడడానికి చాలా గట్టిగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది అన్నమాట. ఇంకొకటి దాని మీద డిజైన్ అయితే ఈజీగా చెక్కొచ్చు. అట్లా అని చెప్పేసి దీనికి అంత రేటు. చూడండి అన్ని రాళ్ళు చెట్లు. ఈ రాయి ఎందుకు పనికిరాదు, ఇది మొయం రాయి అన్నమాట. ఇది మనకి ఇల్లు కడుపుని కూడా పనికిరాదు, ఎందుకంటే కంకర రాయి ఇది. చూడండి ఇవాళ మా వాళ్ళు అయితే కట్టెలు కొట్టి పెట్టుకోరు, ఎందుకంటే ఇప్పుడు ఏమైనా పొయ్యిలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళకు అవసరం ఉంటుందని చెప్పేసి కొట్టుకొని పెట్టుకోరు అనమాట. ఇక ఇంట్లో ఊళ్ళో పెళ్ళింది అనుకో వాళ్ళకి అమ్మేసుకుంటారు. సరే ఫ్రెండ్స్, ఇక సిద్ధం చెట్టు అయితే